పంచాయతీ కార్మికులకు కనీస వేతనం 19,000 పెంచడంతో పాటు ఉద్యోగ భద్రత కల్పించాలంటూ చేపడుతున్న నిరవధిక సమ్మెతో ప్రభుత్వం నుండి ఎలాంటి చలనం లేకపోవడంతో రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండల కేంద్రంలో గ్రామ దేవతలకు బోనాలు తీసి సీఎం కేసీఆర్ మనసు మారాలని వినూత్న నిరసన చేపట్టారు. ముస్తాబాద్ మేజర్ గ్రామ పంచాయతీ ఎదుట పంచాయతీ కార్మికులు చేపడుతున్న నిరవధిక సమ్మె 9వ రోజుకు చేరుకుంది. మహిళా కార్మికులు నెత్తిన బోనాలు పెట్టుకోగా పోతురాజులు దేశదారులతో బైండ్ల వారి నృత్యాలు డప్పు చప్పుళ్ల మధ్య గ్రామ దేవతలకు బోనాలు తీశారు. కొత్త బస్టాండ్ నుంచి తెలంగాణ తల్లి విగ్రహం మీదుగా రాజీవ్ చౌక్ నుండి పోచమ్మ తల్లి ఆలయం వరకు బోనాలతో ర్యాలీ చేపడుతూ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి అన్నాల్దాస్ గణేష్ మాట్లాడుతూ పంచాయతీ కార్మికులు తమ న్యాయమైన డిమాండ్ల పరిష్కారం కోసం నిరవధిక సమ్మె చేస్తుంటే ప్రభుత్వం స్పందించకపోవడంతో పాటు అధికారులు పంచాయతీ కార్యదర్శులతో ఒత్తిడికి గురి చేస్తున్నారని ఆరోపించారు. ఇప్పటికైనా తమ న్యాయమైన సమస్యలను పరిష్కరించాలని, లేని పక్షంలో ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో కార్మికులు జల్లి లక్ష్మణ్, అబ్రమేని లక్ష్మణ్, పరశురాములు, చంద్రయ్య, సుధాకర్, రాజారాం, నరేష్, మల్లేశం, నరసమ్మ, బుద్దవ్వ, రాజేశ్వరి తదితరులు పాల్గొన్నారు. అంటోడు అసలు ఉందా లేడా మాకు ఇప్పటికి ప్రతి విషయంలో వర్క్ చేసేది మేమే. కేసీఆర్ అతను ముగ్గు వచ్చేది మేమే, పిల్లి చచ్చిపోయి చేసేది మేమే, ప్రతి ఒక్క వర్క్ చేసేది మేము. మళ్ళీ కిటికీ బతుకు అసెంబ్లీ కూర్చుంటారు. కారణం ఏదో అర్థమవుతుంది. మాకు నెలకు 19,500 జీతం మాకు ఇవ్వమని చెప్తున్నా. ఇస్తావా రెగ్యులర్ చేస్తావా? మాకు పర్మనెంట్ చేస్తావా? అది కోరేది గది. మాకు పిఏపి, ఇన్సూరెన్స్ అన్ని విధాల సాయం కావాలి మాకు. అప్పటిదాకా టెంట్ రావటే లేదు. మేము అట్లా ఏం చేసి అన్న బోనాల పండుగ, బోనాలు పోచమ్మ కాడికి ర్యాలీ తీసుకుంటూ పోతున్నాం. పోచమ్మ కాడికి బయట పంబాల వాళ్ళతో పోచమ్మ కాడికి వెళ్తున్నాం. తెలంగాణ రాష్ట్రంలో గ్రామ పంచాయతీ కార్మికుల సమ్మె ఈరోజు 9వ రోజుకు చేరుకుంది. అయినా కూడా ప్రభుత్వం మొద్దు నిద్ర నటిస్తోంది. ఇప్పటికీ 9 రోజులు గడుస్తున్నా కూడా అధికారుల నుంచి వేధింపులాగలేదు, పంచాయతీ కార్యదర్శి నుంచి వేధింపులాగలేదు, ప్రజాప్రతినిధి నుంచి ఒత్తిడి ఆగట్లేదు. కేవలం జిల్లాలో కార్మిక వర్గం ఎంత బలంగా ఉందో మేము ఒకటే చెప్పాం. మా రాష్ట్రంలో ఉన్న మా మంత్రివర్యులు, మా జిల్లాలో ఉన్న మంత్రివర్యులు ఎంత బలవంతుడో మా జిల్లాలో ఉన్న కూడా గ్రామ పంచాయతీ కార్మిక వర్గం కూడా అంతే బలంగా ఉంది. మేము ఒకటే చెప్తున్నాం, రాష్ట్రంలో ఉన్న గ్రామ పంచాయతీ కార్మికుల సమస్యలు పరిష్కరించేంత వరకు, అలాగే వారి వేతనాలు పెంచేంత వరకు ఈ గమ్మేటెట్లు ఆగవు, ఈ కార్మికుల సమ్మె బాట ఆగదు. అలాగే మేము ఒక ముఖ్యమంత్రి గారికి ఒకటే చెప్తున్నాం, అయ్యా మీరు చెప్తున్నట్టు మొన్న పంచాయతీ కార్యదర్శుల్ని పర్మనెంట్ చేస్తూ ఒక మాట అంటున్నారు. గ్రామాలన్నీ పచ్చగా ఉండడానికి పంచాయతీ కార్యదర్శులు కృషి అని చెప్తున్నారు. కానీ గ్రామ పంచాయతీ కార్మికుల పేర్లు చెప్పడానికి మా ముఖ్యమంత్రి గారికి కానీ మా మంత్రి గారికి కానీ నోరెత్తలేదు. ఈ రోజు ఊళ్ళో కుక్క చచ్చిపోయింది అంటున్నారు. గ్రామ పంచాయతీ కార్మికుడు చచ్చిపోయినా కార్మికుడు చచ్చిపోయిండు అని చెప్తున్నారు తప్ప ఆ కుక్కకు మా కార్మికుడికి ఏమాత్రం తేడా లేకుండా పోయింది అని చెప్తున్నాం. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి దిగివచ్చి కార్మికుల సమస్యలు పరిష్కరించకపోతే రాబో రోజుల్లో ఉద్యమాన్ని మరింత ఉధృతం చేసి అవసరమైతే సచివాలయం ముట్టడికి కూడా మేము సిద్ధంగా ఉన్నామని చెప్పి తెలియజేస్తున్నాం.